వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ కాపు సామాజిక వర్గంపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. వైసీపీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు, మాజీ వైసీపీ నేతల వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు, ఇలా పలు అంశాలపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ కాపులకు ద్రోహం చేస్తున్నారనే ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానిలపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ద్రోహం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణ పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ను ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం సరైంది కాదు. ఆయన అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తారన్నారు. కాపు సామాజిక వర్గం పేరుతో కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్ విసురుతున్నారు. కానీ గతంలో వారు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన ప్రజలు మర్చిపోలేదు. రాజకీయ ప్రత్యర్థుల్ని మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల్ని సైతం అవమానించేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేయొద్దని, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అదే మా కులస్తులని మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్తులేదు? పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు ఎందుకు చెప్తులేదు అని అడుగుతాను. 2 సంవత్సరాల కాలం అవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి ఏం కాదు. ఆయన కాదు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎంత చెయ్యాలో ఈ రాష్ట్రానికి అంతా చేస్తూ ఉన్నాడు. ఆయన తోచిన సహాయం ఆయన చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఎందుకు ఇంత ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మీద మీరంటే ఒక బలమైన శక్తి ఎదుగుతూ ఉంది. వాళ్ళు మనం ఏం చేయలేం కాబట్టి అన్ని కుతంత్రాలు చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నది. ఏమీ లేకుండా వార్త చదువుతాం, బుర్ర చల్లడం, ఒక మనిషికి మనశ్శాంతి లేకుండా చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. మన రాష్ట్ర ప్రజలు, మీరు కూడా రాష్ట్ర ప్రజలే, మనలో విలేకరులు మీరు, రాజకీయ నాయకులు మేము. రాష్ట్రం బాగుండాలని కదా మనం చూడాలి. ఎంతమంది కష్టపడేది ఈ ఎండలో తిరిగి మన కెమెరాలు పెట్టి జనాన్ని చూపించి మేము నోరేసుకుపడి మేము మాట్లాడి ఎవరి కోసం? ఈ రాష్ట్రం బాగుండడం కోసం. నా ఉద్దేశం అయితే అదే. నాకు రెండో సెకండ్ థాట్ లేదు. మా కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తాం. కళ్యాణ్ గారు ఏం చెప్తారో చేస్తాం. కళ్యాణ్ గారు మంచిగా చెప్తారని నమ్మకంతో బతుకుతున్నాం. కానీ మా నాయకుడు అంటే మాత్రం ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. సమాధానం చెప్పండి. ఈ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇదే ముద్దగడ పద్మనాభం గారు 10 లక్షల మంది జనాలతో మీటింగ్ పెడితే 100 కోట్ల ట్రైన్ తగలబెడితే కాపులంటే చీ అన్నారు ఆ రోజుని ప్రజలు. అది కూడా అంటారు మనల్ని. ఇదే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే ఇదే ప్రజలు అంటారు ఆ రోజున ఆయన తప్పు చేశాడు కాబట్టి ఈరోజు ఈయన మంచి చేస్తా ఉన్నాడు. ఇలాంటి అన్ని కులాలలో ఆదరిస్తారు. అది రంగా గారి స్ట్రాటజీ ప్రకారం. ఆ రోజు రంగా గారు ఉండగా ఏదైతే మంచి పనులు చేశారో, ఎంతమంది అయితే దగ్గర చేసుకున్నారో, అలాంటి పరిస్థితిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తూ ఉంటే ఇది భయపడి విచ్ఛిన్నం చేయాలి. కూటమి ఉండకూడదు, కూటమిని నాశనం చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏ చిన్న విషయాలకి రెస్పాండ్ అయిపోండి, మీరు వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి ఎప్పుడు ఆయన చెప్పడం. ఈరోజు మాకే బాధ కలిగింది. నేను కూడా కాపు ఉద్యమంలో రంగాగారి దగ్గర నుంచి ఉన్న వ్యక్తిని. నేను కులానికి ఏం చేశారంటే ఆ రోజు ఆయన ఉంటే ఏదైనా చేసేవాడు. వచ్చిన నాయకులంతా కులాన్ని క్యాష్ చేసుకున్నారు తప్ప ఎవరు ఏం చేయలే. ఈరోజు సమాజానికి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర చల్లితే మాత్రం చూస్తా ఊరిని పరిస్థితి లేదు. మీరు మాట్లాడండి, రండి. 2 years అయింది. సరే ఏం చేయలేము, మీకు యాక్సెస్ లేదు, మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు. సరే ఎవరికి యాక్సెస్ లేదు. ఆయన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు యాక్సెస్ ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు, ప్రజలను మంచి చేయాలనుకుంటూ ఉన్నాడు. ఇవాళ పుష్కరాలని బాగా చేయాలనుకుంటున్నాడు. 100 కోట్లు పీసీబీ నుంచి ఖర్చు పెట్టి అన్ని ప్రాంతాలని, విలేజ్ల నుంచి వెళ్ళేదంతా పొల్యూట్ అయిపోయి మళ్ళీ కాలంలోకి వచ్చేస్తూ ఉంది. అదంతా గోదావరిలోకి వెళ్ళిపోతుంది. గోదావరి అనేది పవిత్ర నది, దాన్ని కలుషితం చేయకూడదు. ఒక ఉత్తరప్రదేశ్లో కాశీని ఎలాగా శుభ్రం చేశారు, అదేవిధంగా గోదావరిని చేయాలి, కృష్ణని చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఓ పక్కన మంచి జరుగుతూ ఉంటే దాని మీద బుర్ర చల్లుతారు మీరు. కొన్ని చేసిన మంచి పని కూడా చెప్పండి రా బాబు. ఈ సొమ్మేం పోదు కదా. వీళ్ళ వల్ల కులాలు నాశనం అయిపోతుంది. ఇదే అంబటి రాంబాబు ఏమన్నా తెలుసండి కాపుల గురించి? కాపులంతా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు అని చెప్పాడు. మరి ఇప్పుడు మళ్ళీ కులం గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా. మీరు పెట్టండి రా ప్రెస్ మీటు, అవినీతి చేస్తే మాట్లాడదాం రండి.
తప్పు చేస్తే మాట్లాడదాం రండి, అంతేగాని ఉత్తుత్తునే మైకు పెట్టుకొని మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల కోసం ఇక్కడ అందరిని తిడితే చూస్తా ఊరుకోరు ఎవరు. చెప్తున్నా మీరేం చేయలేరు, నేను చెప్తున్నా మళ్ళీ మీరు వచ్చినా పీకేదేం లేదు, కానీ మీరు రారు.